ఏమన్నా ఇగరండి ఇలా ఉన్నదండి పట్టుకోండి. ఈ పక్క దొరుకు ఇంకా. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఎగారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. దేవుడు ఇచ్చిండు. మీ పక్కన కూకుంటా నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావు? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా బాగా పైకి రావాలని నా కోరిక. అదే అండి, బాగానే చూస్తున్నారండి అయ్యారు. మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి. పోయిన గతంలో మొత్తం అందరిని నాశనం చేసేసారండి. నేనే కాళ్ళు అరిగేటందుకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి. అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానండి. మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అది నమ్మరు కాదండి. మాయ మాటలే ముందు నమ్మేస్తారు జనం. మాయ మాటల్లోనే గాలిలో పడతారండి. పెట్టింది ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అందరూ రావాలి, అందరినీ కలవాలి, అర్థం చేసుకోవాలి, మీకు సహాయం చేయాలని పెట్టాను. నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా గానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారండి వాళ్ళు.